బంగ్లాదేశ్ తో చెన్నైలో జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్లో రెండో రోజు ఆటలో భాగంగా విరాట్ కోహ్లీకి దురదృష్టం వెంటాడింది. కోహ్లీ నాటౌట్ అయినా అంపైర్ తప్పిదంతో పెవిలియన్ కి చేరాడు. బంగ్లాదేశ్ స్పిన్నర్ మొహిదీ హసన్ మీరాజ్ బౌలింగ్ లో డిఫెన్స్ చేయడంలో విరాట్ కోహ్లీ విఫలమయ్యాడు. ఆ బంతి అతని ఫ్రంట్ ప్యాడ్ కి క్రాస్ అయింది. దీంతో బంగ్లాదేశ్ ఆటగాళ్లు అప్పీల్ చేయడంతో అంపైర్ అవుట్ ఇచ్చాడు. ఆ సమయంలో కోహ్లీ డిఆర్ఎస్ ఉన్నప్పటికీ తీసుకోకపోవడం అతన్ని కొంపముంచింది. నాన్ స్ట్రైక్ లో ఉన్న శుభమన్ గిల్ తో కాసేపు చర్చించి రివ్యూ తీసుకోకూడదని నిర్ణయం తీసుకున్నాడు. దీంతో పెవిలియన్ కు చేరాల్సి వచ్చింది. అయితే రిప్లేలో బాల్ స్పష్టంగా బ్యాట్ ఎడ్జ్ అయినట్లు కనిపించింది. ఇది చూసిన రోహిత్ శర్మ తీవ్ర అసంతృప్తితో కనిపించాడు. మరోవైపు కోహ్లీ ఫ్యాన్స్ నాన్ స్ట్రైక్ లో ఉన్న శుభమన్ గిల్ కోహ్లీకి రివ్యూ తీసుకోమని చెప్పి ఉండాల్సిందని తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కోహ్లీ గతంలోనూ డిఆర్ఎస్ విషయంలో ఇలాంటి చేదు అనుభవం ఎదురైంది. ఇక ఇప్పుడు మళ్లీ అదే అవుట్ అవుట్ తో పెవిలియన్ చేరాల్సి వచ్చింది. ఇక ఈ మ్యాచ్ లో కోహ్లీ 17 పరుగులు మాత్రమే చేశాడు. అలాగే తొలి ఇన్నింగ్స్ లో 6 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. ప్రస్తుతం ఈ ఏడాది ఫామ్ లో లేక ఇబ్బంది పడుతున్న కోహ్లీకి ఇలా దురదృష్టం తోడవడం ఫ్యాన్స్ జీర్ణించుకోలేకపోతున్నారు. రెండో టెస్టులో భారీ స్కోర్ చేసి ఫామ్ లోకి రావాలని ఫ్యాన్స్ తో పాటు దేశమంతా కోరుకుంటున్నారు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే రెండో రోజు ఆట ముగిసే సమయానికి రెండో ఇన్నింగ్స్ లో భారత్ 3 వికెట్ల నష్టానికి 81 పరుగులు చేసింది. దీంతో భారత్ ఆధిక్యం మొత్తం 306 పరుగులకు చేరుకుంది.